హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో కుక్కొక్కాయల చెట్లు, పనస చెట్లు, మామిడి చెట్లు, మిరియాల చెట్లు, కాయగూరలు మొత్తం అన్నీ అయితే ఈ వీడియోలో వస్తాయి. పైనాపిల్ చెట్లు. అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూసేయండి. అవి కనిపిస్తున్నవి కుక్కొక్కాయలండి. చూసారా ఎంత బాగున్నాయో. మేమైతే వాటర్లో అయితే దిగాము. ఈ తోట అయితే చాలా పెద్దది. ఎన్ని ఎకరాలు అన్నది నాకు తెలియదండి, కానీ తోట అయితే చాలా పెద్దదండి. అవన్నీ కొబ్బరి చెట్లు కాదండి, పొగాకు చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ కలిపి ఉన్నాయి. మేమైతే వాటర్లో అయితే దిగిపోయాము. ఆహా, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తే ఆ ఫీల్ వేరు కదండి. చాలా బాగుంటుంది. చిన్నప్పుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మ లేదా నానమ్మ గారి ఇంటికి వెళ్ళి తోటల్లో ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. వాటర్ పంప్ దగ్గర షవర్ లాగా ఫీల్ అయ్యి స్నానాలు చేసి చాలా ఎంజాయ్ చేసేవారు కదండి. అవన్నీ అయితే గుర్తుకు వచ్చాయి. ఇక్కడ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఆ తోటంతా చూడడానికైతే ఒక పెద్దయ్య గారు అయితే ఉన్నారండి అక్కడ. ఆ పెద్దయ్య గారిని మా వదినమ్మ అయితే పర్మిషన్ అడిగింది తోటంతా ఒకసారి చూస్తామని. ఆ పెద్దయ్య గారు వెంటనే అయితే ఒప్పుకున్నారండి. కానీ చూసుకోండి అమ్మ, పాములు ఉంటాయని చెప్పారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వెంటనే ఒప్పుకున్నందుకు. ఆ పెద్దయ్య గారు మంటలు అయితే వేస్తున్నారు. ఆ చెత్త అంతా తీసుకుని ఆ పెద్దయ్య గారు ఉండడానికి ఆ షెడ్ అండి, అక్కడే వంట చేసుకుని అక్కడే పడుకుంటారు. పనస చెట్టు చూసారా, పనస పళ్ళు ఎన్ని ఉన్నాయో, పనసకాయలు. ఆ పక్కనే మామిడి చెట్లు కూడా ఉన్నాయండి. తర్వాత బొబ్బాయి చెట్లు కూడా ఉన్నాయి. అన్నీ కూడా చూడండి. అరటి చెట్లు. అలాంటి కాలువలు చాలా ఉన్నాయని చెప్పాను కదండి. అదొక కాలువ. దానికి ఇంకా వాటర్ అయితే పెట్టలేదు. మేమైతే ఇంకో వేరే చోటుకి వెళ్తున్నాము. తోట అయితే చాలా పెద్దదండి. తోట అయితే చాలా పెద్దగా ఉందండి. ఆ తోటను చూడడానికి ఒక రోజు సరిపోదు, కానీ మేము 1 గంటలో అయితే చూడడానికి వెళ్ళాము. అసలు ఆ తోటలో ఉన్నంతసేపు టైం అయితే తెలియలేదు. చిన్నప్పుడు ఇలాంటి చోటే కదండి ఆడుకునేవారు ఎక్కువగా. తోటల్లోని కుక్కొక్కాయల చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి. పనస చెట్లు కూడా. పనస పళ్ళు చూడండి ఎన్ని కాసాయో. ప్రతి చెట్టుకు కూడా చాలా పనస పళ్ళు అయితే కాసినాయి. అవి కుక్కొక్కాయలండి. కుక్కొక్కాయల గింజలను ఎండబెడితే వాటితోటి చాక్లెట్లు అయితే తయారు చేస్తారంట. అలాంటి చెట్లు కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఈ తోటలో ఎక్కువగా కుక్కొక్కాయలే ఉన్నాయి. పనస చెట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఒక పైనాపిల్ చెట్టు అయితే ఉందండి. పైనాపిల్ కాయ కూడా కాసింది. ఆ పక్కనే కరివేపాకు చెట్టు ఉంది. అది కూడా చాలా పెద్దది. చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. కరివేపాకు చాలా నీట్గా ఉంది. మళ్ళీ అలా తిరిగి ఇంకో వేరే చోటుకు వెళ్తున్నాము. అక్కడ పెద్దయ్య గారు అయితే ఉన్నారండి. అవన్నీ మంటలు వేస్తున్నారు చెత్త అంతా తుడిసి. అందుకే ఆ కాలువకి ఇంకా వాటర్ పెట్టలేదు. నా వీడియో చూస్తున్న వాళ్ళకి 100% చిన్నప్పుడు జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయండి అని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఎక్కడో వేరే ప్రదేశాలకు వెళ్ళి బీచ్లకి వాటికి వెళ్ళడం తక్కువ. ఇప్పుడైతే అవి ఎక్కువయ్యాయి, కానీ చిన్నప్పుడైతే అమ్మమ్మ గారింటికి, నానమ్మ గారింటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేయడమే ఎక్కువ. కాబట్టి అవన్నీ గుర్తుకు వస్తాయి అనుకుంటున్నాను, పాత రోజులన్నీ. వాళ్ళైతే దిగిపోయి మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారండి. కానీ మా బాబు అయితే వాటర్లోకి దిగలేదు, చాలా భయపడిపోయాడు. మా వదిన కెమెరామ్యాన్ గారు, మా వదిన అయితే దిగలేదు. ఆ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా కూల్గా, చాలా బాగుందండి. టైం
అవన్నీ కొబ్బరి చెట్లలా కనిపిస్తున్నాయి కానీ కొబ్బరి చెట్లు అయితే కాదండి. వస్తారేమో అని ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి. ఫస్ట్ చూపించిన దారి వేరండి, ఇప్పుడు వెళ్తున్న దారి కూడా వేరు. ఈ దారిలో కాయగూరలు అయితే పండించారంట, అవి కూడా మీకు చూపిస్తాను. కనిపిస్తున్నవన్నీ వంగ తోటలండి, వంకాయ చెట్లు. వంకాయలు చూడండి, అవి వంకాయ చెట్లు. అవి మిరియాల చెట్లు అంటండి. మిరియాలు కూడా చూపిస్తాను, అవిగోనండి మిరియాల చెట్లు అవి. ఆ పక్కనే సొరకాయ పొద కూడా పెట్టారండి. అవి సొరకాయలు ఆనపకాయలు కూడా అంటారు కదా అవి. కనిపిస్తున్నవి దొండకాయ పొద, దొండకాయలు కూడా చూపిస్తాను. అవన్నీ దొండకాయ పొదలండి. అవి బ్లాక్ అరటిపళ్ళు అండి, అరటికాయ చెట్లు, బ్లాక్ కాయలు అంటవి. బొబ్బాయి చెట్లు కూడా. చిన్నప్పుడు ఇలాంటి జ్ఞాపకం ఏదైనా ఉందా? తోటలో నీళ్ళతో బకెట్తో అవి పచ్చిమిర్చి చెట్లు అండి, పచ్చిమిరపకాయలు. గేటు దగ్గరికి అయితే వచ్చేసాము. కాయలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా వరకు అయితే ముగ్గిపోయి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేనండి అమ్మమ్మ గారి వాళ్ళ ఇల్లు కూడా పాతకాలంలో కట్టిన ఇల్లు అండి. ఇల్లు అయితే చాలా బాగుంది. ఏసీ రూముల్లా ఉన్నాయండి గదులు, చాలా చల్లగా, చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఇల్లు కూడా వీడియో తీసి అయితే పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.